బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాగల 2-3 రోజుల్లో ఇది మరింత ముదురుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జూలై నెలలో కూడా ఆశించినంత వర్షపాతం నమోదయ్యే అవకాశం లేదంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఎల్నినో ప్రభావంతో కొన్ని చోట్ల ఎక్కువ వర్షపాతం, మరికొన్ని చోట్ల తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. రైతులు ఇందుకు తగినట్లుగా పంటలను ఎంచుకోవాలని సూచిస్తున్న వాతావరణ శాఖ అధికారితో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. జూన్ నెలలో కూడా ఆశించని వర్షాలు కూడా లేనట్టు కూడా ప్రధానంగా కనిపిస్తుంది. అసలు దాదాపుగా నైరుతి ఋతుపవనాల వల్ల కూడా జూన్ నెలలో కూడా భారీ వర్షాలు కురవాల్సింది. కానీ నైరుతి ఋతుపవనాలు మందగించడం వల్ల కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా తేలికపాటి జల్లే కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్ష సూచన కూడా ఉందంటూ కూడా వాతావరణ అధికారులు చెప్తున్నారు. మనతో వాతావరణ శాఖ అధికారులు వాటిని పూర్తి వివరాలు తెలుసుకుని సార్, ప్రధానంగా ఈ నెల జూన్ నెలలో కూడా ఎంత డెఫిషియన్సీ ఉంది సార్ రెయిన్ఫాల్? జూన్ నెలలో మనకి ఒక 15% వరకు డెఫిషియన్సీ ఉంది. అయితే జూన్ నెలలో మామూలుగా మనం పెద్దగా కంపేర్ చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే జూన్ నెలలో సాధారణ వర్షపాతమే తక్కువ. మనకి 15 సెంటీమీటర్ల నార్మల్ రెయిన్ఫాల్ అయితే 13.5 సెంటీమీటర్ల వర్షపాతం పడటం జరిగింది. సో 15% లోటు చూపిస్తుంది. అయితే జూన్లో మనం మొదటి నుంచి గమనిస్తున్నట్టుగానే ఈ మాన్సూన్ నడవడికలో మనకి మందగమనము ఉండడము, మనకి తెలంగాణ పూర్తిగా కవర్ అవ్వడానికి ఈసారి 15 నుంచి 18 రోజులు సమయం పట్టింది. అట్లాగే తెలంగాణ దాటి ముందుకెళ్ళిన తర్వాత కూడా పూర్తిగా చురుకుగా కదలకుండా ఆగి కదులుతుండము. ఈ మాన్సూన్ విస్తరించిన ప్రాంతాల్లో కూడా మాయిశ్చర్ పూర్తిగా అక్యుములేషన్ లేకపోవడం వల్ల మనకి అరకొరగా వర్షాలు పట్టము. రోజు మనం గత 10 రోజులు బట్టి హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్ పెడుతున్నాము. ఏదో ఒక జిల్లాలో ఒక 10 జిల్లాల్లో అలర్ట్ పెట్టినప్పటికీ 2-3 జిల్లాల్లో రిలీజ్ అవుతుంది. మిగిలిన దగ్గర మనకి అరకొర వర్షపాతమే నమోదవుతుంది. సో ఇటువంటి పరిస్థితులు జూన్లో మనము చూడటం జరిగింది. సార్, ప్రధానంగా ఎల్నినో ప్రభావం వల్ల కూడా తెలంగాణ రాష్ట్ర వాతావరణంపై కూడా మార్పులు ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని దీనికి ప్రధాన సాంకేతం అంటారు సార్? మనకి జూన్ నెల మొదటి నుంచి కూడా ఈ ఎల్నినో ప్రభావం అనేది స్టార్ట్ అవ్వడం వల్ల మనకి ఇది ఒక పరిణామంగానే చెప్పచ్చు. జూలై నెల ఫోర్కాస్ట్ కూడా నిన్న మనం రిలీజ్ చేయడం జరిగింది. ఓవరాల్గా కంట్రీలో దేశవ్యాప్తంగా చూసినట్టయితే ఒక 6 నుంచి 10% లోటు ఉండే అవకాశం ఉంది ఎల్నినో వల్ల జూలై నెల వర్షపాతంలో. అలాగే మన తెలంగాణలో కూడా కొంచెం భిన్న వాతావరణం, ఇటు ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో నార్మల్ కంటే ఎక్కువ కానీ ఉండే అవకాశం ఉండగా, అలాగే సెంట్రల్ జిల్లాల్లో కూడా నార్మల్ కంటే స్వల్పంగా ఎక్కువగా కానీ ఉండే అవకాశం ఉండగా, మిగిలిన చాలా జిల్లాల్లో ఈ రెంటి మధ్యన ట్రాన్సిషన్ ఉన్న జిల్లాలు అంటే ఇటు పశ్చిమ జిల్లాలు, ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతము, ఈ ప్రాంతం అంతా కూడా మనకి 35 నుంచి 40% వరకు లోటు కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనకి తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఎక్సెస్, కొన్ని జిల్లాల్లో బాగా లోటు. ఈ రకమైన ఓవరాల్గా ఫిగర్ అయితే నార్మల్ ఫిగర్కి చేరవచ్చు, కానీ ఇది పెద్దగా ఉపయోగం లేని పరిణామం. మనకి డిస్ట్రిబ్యూషన్ అన్ని జిల్లాల్లో సమానంగా లేకపోవడము, లేదా పడిన వర్షపాతం అంతా ఒక 4-5 రోజుల్లో పడి గ్యాపులు రావడము, ఇటువంటి పరిస్థితులు మనకి ఎల్నినో పీరియడ్లో ఉంటాయి. సో జూలై నెలలో కూడా ఇటువంటి పరిణామాలు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా మనకి ఫోర్కాస్ట్ సూచిస్తుంది. సార్, ప్రధానంగా ఉత్తర కానీ ఇటు ఈశాన్య జిల్లాలకు కానీ ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా రాగల 3 రోజులు కూడా హెవీ రెయిన్ అని కూడా ప్రధానంగా తెలుస్తుంది సార్. దాని గురించి ఏమంటారు సార్? మనకి ఈరోజు రేపు కొన్ని జిల్లాల్లో హెవీ రెయిన్ఫాల్ పెట్టడం జరిగింది. ఈరోజు మనకి ఆదిలాబాదు, కొమరంభీం, నిర్మల్, నిజామాబాదు, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఈరోజు హెవీ రెయిన్ఫాల్ పడే అవకాశం ఉందని పెట్టడం జరిగింది. రేపు కూడా మనకి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మము,
ఈ జయశంకర్, భూపాల్పల్లి, ములుగు ప్రాంతంలో భారీ వర్ష సూచన ఉంది. అయితే ప్రస్తుతం పెద్దగా సినాప్టిక్ పరిస్థితులు లేవు. దీనివల్ల పెద్దగా మాయిశ్చర్ లేక పడిన వర్షాలు కూడా అరకొరగానే పడుతున్నాయి. మిగిలిన రాష్ట్రంలో మనకి చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం మాత్రమే ఉంది. రాష్ట్రంలో మెయిన్గా మోడరేట్ రెయిన్ఫాలే ఉండే అవకాశం ఉంది. ఓన్లీ ఉత్తర తెలంగాణలోని ఒక 3 జిల్లాలు 4 జిల్లాలకు మటుకు హెవీ రెయిన్ఫాల్ పెట్టడం జరిగింది. ఓకే సార్, చివరిగా వాతావరణ శాఖ అధికారిగా అటు ప్రజలకు రైతాంగానికి ఏం తెలియజేస్తారు సార్? అటు ఎల్లినో ప్రభావంతో కూడా వాళ్ళు వేసుకునే పంటల విధంగా కూడా కొంచెం సతమతంలో డైలమాలో ఉన్నారు సార్, ఏం తెలియజేస్తారు సార్? ఈ ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతపు లోటు అనేది ఉంటుంది. అలాగే డిస్ట్రిబ్యూషన్లో మెయిన్గా లోపాలు ఉంటాయి. అంటే ఒకే చోట ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా పడటము, మిగిలిన చోట అసలు పడకపోవడము, లేదంటే పడిన వర్షపాతం 4-5 రోజుల్లో పడి మిగిలిన డ్రై గ్యాప్స్ రావడము, ఇటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా వరిని సాగు చేయడానికి కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది. కంటిన్యూస్గా తడులు మెయింటైన్ చేయడము, ఇంత వాటరు రిక్వైర్మెంట్ ఎక్కువ ఉండటం వల్ల. అందుకని మెయిన్గా వరిని సాగు చేయకుండా ఈసారి వేరే పంటలకి తక్కువ కాలంలో కంప్లీట్ అయ్యే పంటలు, ముఖ్యంగా తృణధాన్యాలు, మిల్లెట్స్ కానీ ఇటువంటి పంటలకి పోవడము, వీటికి నీటి లభ్యత తక్కువ కూడా ఉంటుంది. సో ఇటువంటివి చేసుకోవడం, అలాగే ఈ రెయిన్ఫాల్ పడినప్పుడు దాన్ని స్టోర్ చేసుకునే ఒక ఏర్పాటు కూడా ఉండాలి. నగరంలో కానీ రాష్ట్రంలో కానీ అటు ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ లేకపోవడంతో అక్కడ నైరుతి ఋతుపవనాలు మందగించడంతో కూడా నగరంలో కానీ రాష్ట్రంలో కానీ తేలికపాటి వర్షాలే కురుస్తున్నాయి. ప్రాపర్గా ఎక్కడ కూడా జూన్ నెలలో కూడా కురవాల్సినంత వర్షాలు కూడా కురవలేదంటూ కూడా మనతోని వాతావరణ శాఖ అధికారి తెలియజేస్తున్నారు. దాదాపుగా జూన్ నెలలోనే 15% వర్షపాతం లోటు వర్షపాతంలో ఉందన్నారు. అది జూలై నెలలో కూడా కొంచెం ఇంచుమించుగా అదే పరిస్థితి కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎల్లినో ప్రభావం కూడా ప్రధానంగా తెలంగాణ పైన కూడా పడుతుందని, దానివల్లనే ఇప్పటివరకు కొన్ని ప్రాంతాల్లో కూడా అసలు వర్షపాతం కూడా నమోదు కాలే. ఎక్కువ శాతం కూడా అటు భారీ వర్షాలు కూడా నమోదు కాకపోవడం కూడా ఇది ప్రధానమైన సంకేతం అని కూడా వాతావరణ శాఖ అధికారి తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో రాగల 3 రోజుల పాటు కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షం ఉంటుందంటున్నారు. మరికొన్ని ప్రాంతాలు కూడా తేలికపాటి వర్షం ఉంటున్నారు. వర్ష తీవ్రత తగ్గుతుందా మరింత పెరుగుతుందా అనే పరిస్థితి కూడా కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ చందుతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.